ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ని రాజధానిగా నిర్వహిస్తారని చెప్తున్నారు కదా, దాన్ని ఏ రకంగా చూడొచ్చంటారు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు నాలిక మడతేయడంలో ఆయన్ని మించిన ఎక్స్పర్ట్ లేరు. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మాటలు అంటారు, విలువలు, విశ్వసనీయత, నేను క్రెడిబిలిటీతో ఉంటా అని. 2019 ఎన్నికలకు ముందు 2018 చివరిలో ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో క్లారిటీగా రాష్ట్ర రాజధాని గురించి ఏం చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నోటితో కొన్ని మాటలు చెప్పాడండి. ఏ విధంగా చెప్పాడంటే అప్పుడు ఎవరైనా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత గొప్పోడా, ఇంత నిజాయితీగా ఉంటాడా అనిపించే విధంగా మాటలు చెప్పాడు రాజధాని గురించి. ఏ విధంగా అంటే ఆయన నోటితో విందాం. TV9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుకుంటా, ఒకసారి వినండి. ఇల్లు కడుతున్నాడు, ఫిబ్రవరిలో చేరబోతున్నాడంట. ఇంట్లో ఒక ఆఫీస్ కూడా కడుతున్నాడంట. ఇన్ని కనిపిస్తా ఉన్నా కూడా రకరకాలుగా దమ్మిని దిమ్మించేస్తున్నారంట. ఏదో ఒక ఆరోపణలు అంట. పోస్ట్ ఎలక్షన్ ఒకటి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఏమన్నారు? 2018లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఏమన్నాడు? నేను ఈ విధంగా ఇక్కడే రాజధాని ఉంటుంది, నేను ఇల్లు కట్టుకుంటుండా, నా ఆఫీస్ కట్టుకుంటుండా, అన్నీ మీ ముందు కనిపిస్తూ ఉన్నాయి, నేను మార్చును, చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు అని చెప్పాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లు అయిన తర్వాత ఏమన్నాడు? 2019 డిసెంబర్లో అసెంబ్లీలో సమావేశం పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా 3 రాజధానులు ఉండాలి, సౌత్ ఆఫ్రికా మాదిరిగా. ఒకటి లెజిస్లేటివ్ క్యాపిటల్, ఒకటి జ్యుడిషియరీ క్యాపిటల్, ఒకటి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. 3 రాజధానులు ఉన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని శాసనసభలో రికార్డ్స్లో ఉన్నాయి. ఆ విధంగా చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? కొత్త రాగం అందుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రాగం ఏంటో తెలుసా? విశాఖపట్నం రాజధాని అంట. పోస్ట్ ఎలక్షన్స్ ఇక్కడ చూడండి. ఇప్పుడు అంటున్నాడు పోస్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు? 2024 తర్వాత అంట. మై స్టే వుడ్ బి ఇన్ వైజాగ్ అంటే దిస్ ఈజ్ మై కమిట్మెంట్ అన్నాడు. అంటే ఈయన చెప్పేది ఏంటి? ఎలక్షన్లు అయిపోతాయి, నేను ఇక్కడే వైజాగ్లో ఉంటాను, నేను ఇక్కడికే మారుతూ ఉన్నా అంటున్నాడు. నువ్వు ఇల్లు ఎక్కడ కట్టుకుంటే అక్కడ 5 ఏళ్ళకి ఒకసారి రాజధాని మారుస్తావా? 2019 ఎన్నికల ముందుకు అలా, 2024 ఎన్నికలకు ముందు ఇలా ఈ రకమైన నిర్ణయాలను ఏ రకంగా చూసుకోవచ్చు అంటారు? చేతగాని వాడు మంగళవారం కబుర్లు చెప్తాడు, చేతనయ్యేవాడు చేతల్లో చూపిస్తాడు అనే మాట అక్షరాల పల్లెల్లో మాట్లాడుకునే భాషలో చెప్పాలంటే ఈ విధంగా అనాలండి. ఎందుకంటే నీకు చేతనయ్యి ఉంటే నువ్వెప్పుడు 2019 డిసెంబర్లో చెప్పావు. ఏమని చెప్పావు? రాష్ట్రానికి 3 రాజధానులని. ఈ 5 ఏళ్లలో నువ్వేం కట్టావయ్యా? కర్నూలుకి న్యాయ రాజధాని తీసుకొని వస్తా అన్నావు, కనీసం హైకోర్టు బెంచ్ కూడా తీసుకొని రాలా. రాయలసీమ ప్రజల్ని దగా చేశావు. అమరావతి రైతులు మా రాజధాని నువ్వు ఎలక్షన్ల ముందు చెప్పావు కదయ్యా జగన్, నేను ఇల్లు ఇక్కడే కట్టుకుని ఇక్కడ, ఇప్పుడు మమ్మల్ని మోసం చేశావే అని చెప్పొస్తే అమరావతి ఆడబిడ్డల్ని, కడుపులో దాన్ని గర్భవతుల్ని చీరల్లాగి కొట్టించాడు ఈ నీచుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను విశాఖపట్నంలో ఉంటా, నా రాజధాని అదే అంటాడు. అంటే ఎన్నికలు నువ్వెప్పుడు ఎక్కడ ఇల్లు కట్టుకుంటే నువ్వు కోటీశ్వరుడివి, నీకు ఇల్లులు ఎన్నైనా కట్టుకుంటావు, నువ్వు పేదల సొమ్ము దోచుకున్నావు, నువ్వు ఎక్కడైనా ఇల్లు కట్టుకుంటావు. కానీ పేదవాడి పరిస్థితి అలా ఉండదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాష్ట్ర రాజధానికి రావాలంటే, ఈరోజు అనంతపురం వాళ్ళు అక్కడ వరకు విశాఖపట్నం వరకు రావాలంటే ఎంత దూరం? ఆ రోజు నువ్వే ఉన్నావు రాజధాని అంటే. ఇతను చూడండి, వీళ్ళ పార్టీ వాళ్ళు అడుగు చెప్తారు, మాట తప్పడు మడమ తిప్పడు అని పెద్ద ఎలివేషన్లు ఇస్తారు. ఇదేనా మాట తప్పను మడమ తిప్పనంటే? ఆ రోజు అమరావతి రైతుల్ని రాజధాని అన్నాడు, రెండోసారి 3 క్యాపిటల్స్ అన్నాడు, ఇప్పుడు వైజాగ్ క్యాపిటల్ అంటున్నాడు. రేపు గెలిచిన తర్వాత ఇడుపులపై రాజధాని అంటాడేమో ఈ తెలివి లేని మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి గారు. రోడ్డు విస్తరణలో దాదాపు గజం భూమి ఇవ్వడానికే చాలా మంది ఎన్నో రకాలుగా ఆలోచిస్తారు. అలాంటిది కొన్ని 30,000 ఎకరాలకు పైగా సేకరించిన చంద్రబాబు నాయుడు గారి మాటను పక్కన పెట్టి, అమరావతి అభివృద్ధిని పక్కన పెట్టి ఈ రకమైన నిర్ణయాలని ఏ రకంగా చూడొచ్చు ప్రజలు రానున్న రోజుల్లో? ఒకటి, తుగ్లక్ చర్యలు అంటారు. చేతగాని వాడు మంగళవారం కబుర్లు చెప్తాడు, చేతగాని వాడు మంగళవారం కథలు ఆడుతాడు అన్న విధంగా ఈరోజు కనీసం ఒక్కిటికి కూడా వేయలేని జగన్మోహన్ రెడ్డి ఈరోజు అమరావతి పూర్తయితే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని, ఈరోజు ఆంధ్రులు బాగుపడిపోతారు, వాళ్ళు బాగుపడిపోతే ఇతని మాటలు నమ్మరు, ఇతని రాజకీయాలని నమ్మరు, ఇతన్ని వెలివేస్తారనే దురుద్దేశంతో ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి ఈరోజు ఈ విధంగా అంటూ ఉన్నాడు. అందుకే ఒకప్పుడు కొంతమంది మహాకవులు అన్నారు, ఏమన్నారు తెలుసా? గుణం లేని పాలకుడు కొలంగొడుగు ప్రాంతాల మధ్య చిచ్చులు పెడతాడని. ఈరోజు ఈ గుణం లేని జగన్మోహన్ రెడ్డి ప్రాంతాల మధ్య చిచ్చులు పెడుతూ ఉన్నాడు. 3 రాజధానులు అన్నాడు, రాయలసీమకు రాజధాని అన్నాడు, మధ్యలో అమరావతి రాజధాని అన్నాడు, ఇప్పుడు వైజాగ్ రాజధాని అంటున్నాడు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ 5 ఏళ్లలో నువ్వు వైజాగ్ చేసిందేంటి? ఈయన ఇంకొకటి అన్నాడు, నేను వైజాగ్కి విజన్ ప్రకటిస్తున్న 10 ఏళ్ళకని. ఈ 4 ఏళ్లలో నువ్వు వైజాగ్ ఏం చేసావయ్యా? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు మెట్టెక్ జోన్ తీసుకొని వచ్చారు. ఆ మెట్టెక్ జోన్ ద్వారా
కరోనా సమయంలో ఎంతోమందికి సహాయపడింది. అదేవిధంగా మిలీనియం టవర్స్ తీసుకొని వచ్చి ఐటీ కంపెనీలు తీసుకొని వచ్చారు. అదేవిధంగా ఐఏఎం తీసుకొని వచ్చారు. అదేవిధంగా లూలు, ఆదాని డేటా సెంటర్, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చారు. నువ్వు వచ్చిన తర్వాత ఆదాని డేటా సెంటర్ తరింగొట్టావు, లూలు తరింగొట్టావు, ఈరోజు మిలీనియం టవర్స్లో ఉండే ఐటీ కంపెనీలు తరింగొట్టావు. ఒకప్పుడు ఆర్థిక రాజధానిగా ఉండే విశాఖలో, ప్రశాంతమైన విశాఖపట్నంలో ఈరోజు నువ్వు చేసింది ఏంటంటే నీ అనుచరులను పెట్టుకొని ఎక్కడో కడపకు సంబంధించిన కొంతమంది వ్యక్తుల్ని నీ సొంత సామాజిక వర్గం తీసుకొని విశాఖపట్నంలో పెట్టి భూ కబ్జాలు, అదేవిధంగా గంజాయి మాఫియా ఇవి చేసావు. ఈ విధంగా ఋషికొండకి బోడుగుండు కొట్టావు. అదేవిధంగా విశాఖపట్నంలో ఉండే భూములన్నీ దొబ్బేశావు. ఆ విధంగా చేసి నువ్వు ఫైనల్ పాయింట్ నిన్నేదో అంటూ ఉన్నాడు, పెద్దగా నేను మార్పులు చేయడం ఇంకేం లేదు, అన్నీ ఉన్నాయి అన్నీ. నువ్వు చేసిన దానికి, నువ్వు చేసిన దౌర్జన్యాలకి విశాఖపట్నం ప్రజలు మాకు ఈ జగన్ వద్దు అంటున్నారు. ఈరోజు మళ్ళీ ఉత్తరాంధ్ర ప్రజలను దగా చేయడం కోసం రాజధాని అంటున్నావంటే ఈరోజు నీకు ఉత్తరాంధ్ర పైన ప్రేమతో కాదు నువ్వు అడిగేది, కక్షతో ఈ విధంగా అక్కడ ప్రజలను కూడా నమ్మించి ఉత్తరాంధ్ర ప్రజలారా మేల్కోండి. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి దగా, ఈ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం తెలుసుకోండి. ఎందుకంటే ఒకప్పుడు అమరావతి రైతుల్ని, రాయలసీమ వాళ్ళని అందరినీ మోసం చేసి ఈరోజు ఇక్కడికి వచ్చి నేను వీళ్ళకి న్యాయం చేస్తా అంటే ఎవరు నమ్ముతారు? ఒక్కసారి ఆలోచించండి ఉత్తరాంధ్ర ప్రజలారా.